Good morning, friends. Welcome to our channel. Please support my channel, like and subscribe me. Today our program is Talakona to visit our most important in our life. వీడియో చూసే ముందు ఒక చిన్న మాట, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు మనం ఇందులో ఉన్న ప్లేసెస్ అండ్ వృక్షాలు, పక్షులు, జంతువులు వీక్షిద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూస్తున్నవి చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్గా ఉన్నవి. చూసి ఆనందించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం గజరాజు ఉన్న వాళ్ళ నివాసంలోకి వచ్చి ఇక్కడ ఉన్న ఏనుగును చూసి చాలా ఆనందపడుతున్నాము. Sorry ass DJ. ఇక్కడున్న జంతువులు, చెట్లు, వాటరు, అలాగే ఇక్కడున్న ప్రకృతి చూడడానికి వచ్చాము. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. లోపలికి వెళ్తూ ఉంటే చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నవి. ఇది చూడండి ఒకసారి, ఇక్కడ రేకుల షెడ్ ఉన్నది. ఆ షెడ్ నుంచి లోపలికి ఒక వృక్షం ఎంత పైకి వెళ్ళినది. ఓ అబ్బా, ఎంత పెద్ద వృక్షమో. ప్రజెంట్ మనం తలకోనలకు వచ్చాము. ఇక్కడున్న ప్రకృతి అండ్ ఇక్కడున్న వృక్ష సంపద చూసి ఆనందించడానికి వచ్చినాము. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశోక్ లక్కీ. ఇక్కడ చెట్లు చూస్తా అంటే ఇవన్నీ పనస చెట్లు, ఇంకా చాలా గంధపు చెక్కలు, చాలా చాలా ఉన్నాయి చెట్లు. చాలా హైట్ చూస్తుంటే ఎంత హైట్ ఉన్నాయండి, అంత హైట్ ఉన్నాయి. చూడడానికి చాలా చక్కనైన ప్రకృతి. ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ 4 sides 4 ముద్దులు పెట్టి కట్టారనుకుంటా. అలాగే ఉన్నాయి 4 sides 4 ముద్దులు ఉన్నవి. చూడండి, బాగా చూడండి, మీరు కూడా గమనించండి. ఎంత బాగా కట్టారు కదా, చాలా చక్కగా కట్టారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న చిన్న చిన్న హౌస్కి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ప్రజలు ఇక్కడ స్టే చేయకుంటారు అనుకుంటా. ఈ మొద్దు చూడండి, ఈ మొద్దులోంచి ఒక చెట్టు పైకి ఇంత పైకి పోయినదా. చూడండి ఎలా కూర్చొని చూసేదానికి మొత్తం చేతి చేయబడినది, మొత్తం చెక్కతో చేసినది. సూపర్. నాకు అది చాలా నచ్చింది. మీకు కూడా ఇలా చూడాలనుకుంటే మీరు కూడా వచ్చేయండి తలకోనకి. వచ్చి చాలా పెద్ద అడవి నెట్టుంది. చూస్తా అంటే అడవిని చూసి జంతువులు కూడా ఉంటాయనిపిస్తుంది. మేబీ ఇక్కడ ఒంటరిగా వెళ్ళడానికి చాలా ధైర్యం ఉండాలి, ఎంతో సాహసం కూడా చేయాలి అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోనికి కూడా ఒక చిల్డ్రన్స్ పార్క్ అని ఒకటి ఉన్నది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ ఆడుకునే ప్లే గ్రౌండ్కి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, చాలా చిన్న పిల్లడు ఆడుకోనికి వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ చూడండి, చాలా ప్రశాంతంగా పక్షుల కిలకిలలు, చల్ల గాలి, ఇక్కడ ఉన్న వాటరు చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఇవి చూడడానికి ఎంతో అదృష్టం ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓయ్ అబ్బా, ఎంతెంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయరబ్బా. ఇవన్నీ కొట్టి అమ్మేస్తే నా సామిరంగా లైఫ్ సెటిల్ అని అనుకుంటాం. కానీ పోలీసు వాళ్ళు డొక్క నుంచి డోలు కడతారు. ఇలాంటివన్నీ ఏం చేయకూడదు, జస్ట్ చూసి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ చూడండి, ఒక సింహం ఉన్నది. ఈ సింహం దగ్గర సరదాగా ఒక సెల్ఫీ దిగి వెళ్దాం. సింహంతో ఇంకో సింహం సెల్ఫీ. చూడండి ఎంత ముచ్చటగా ఉన్నదో. ఆ సింహం తినేసేలా ఉంది నన్ను. వద్దు బాబోయ్, వచ్చేస్తున్నాయి నీకు. ఇక్కడ చూడండి ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయో.
చూస్తుంటే చాలా మనసు ఆనందంతో పొంగిపోతున్నది. చాలా చల్లగా ఎంత బాగున్నదో, లవ్లీ నేచర్, ఎంత చూడనీకి ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉన్నదో చూడండి. వావ్, చాలా లోతుగా ఉన్నట్టుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 1 పార్ట్ చూసాము, సెకండ్ పార్ట్కి వెళ్తున్నాము. ఇంకా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్ప లేట్ చేయండి. బై బాయ్. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. Thank you so much for watching my video.